ఎదురే నాకు లేదు, నన్నెవ్వరూ ఆపలేరు అన్న పంధాన సాగుతున్న ట్రంప్కి మొగుడు రాబోతున్నాడు. ఇందులో విశేషం ఏమిటంటే అతను భారత సంతతికి చెందినవాడు కావడం. ఇంతకీ ఎవరతను, ఏమా కథ అని ఆలోచిస్తున్నారా? పూర్తి వీడియో చూడండి. తాను పట్టిన కుందేలకి రెండే కాళ్ళు అన్నట్టు తాను అనుకుందే చెయ్యాలని అటు ప్రపంచ దేశాలని ఇటు అమెరికా పౌరుల్ని ఇరుకును పెడుతున్న ట్రంప్కి ఇదో పెద్ద షాకింగ్ న్యూస్. భారత సంతతికి చెందిన జోహ్రాన్ అనే డెమోక్రటిక్ నాయకుడు ఇప్పుడు న్యూయార్క్ నగర మేయర్ పదవి కోసం పోటీలో ఉన్నాడు. ఈ 33 ఏళ్ల డెమోక్రటిక్ సోషలిస్టు, ప్రముఖ భారతీయ సినీ దర్శకురాలు మీరా నాయర్, అలాగే ప్రముఖ విద్వాంసుడు మహమ్మద్కి కలిగిన ఒక్కగానొక్క కొడుకు. యుగాండాలోని కాంపాలాలో జోహ్రాన్ పుట్టాడు. పుట్టిన 10 సంవత్సరాల వయస్సు వరకు అక్కడే ఉండి ఆ తర్వాత కుటుంబంతో కలిసి న్యూయార్క్కి వలస వచ్చాడు. ఇప్పుడు న్యూయార్క్ నగర మేయర్ పదవి రేసులో కూడా ఉన్నాడు. ఈ న్యూస్ ఇప్పుడు న్యూయార్క్ రాజకీయాల్లో ఓ అలజడి సృష్టిస్తోంది. జోహ్రాన్ గాని గెలిస్తే న్యూయార్క్ నగరానికి మొదటి ముస్లిం, అలాగే మొదటి భారత అమెరికన్ మేయర్గా చరిత్ర సృష్టిస్తాడు. అంతేకాదు, జోహ్రాన్ డెమోక్రటిక్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నాడు. అంటే ట్రంప్కి ప్రతిపక్ష పార్టీ అన్నమాట. న్యూయార్క్ అనేది అమెరికా వాణిజ్య రాజధాని అన్న విషయం మీకు తెలిసేగా. అలాగే దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఒక పెద్ద ముఖ్యమైన నగరం. అందుకే ఇప్పుడు జోహ్రాన్ గురించి అమెరికా రాజకీయాల్లో సెగ రేగుతోంది. అంతలా జోహ్రాన్ కథలో ఏముంది అని అంటే, జోహ్రాన్ది ఓ వలసదారి కుటుంబం. ముఖ్యంగా తల్లిదండ్రుల భావజాలం జోహ్రాన్కి పూర్తిగా అబ్బింది. ఆయన తల్లి మీరా నాయర్ సినీ నేపథ్యం ఆయనపై తీవ్ర ప్రభావం చూపించిందని చెప్పవచ్చు. సలాం బాంబే, అలాగే మాన్సూన్ వెడ్డింగ్ వంటి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న మీరా నాయర్ కొడుకులో భారతీయ తత్వాన్ని నింపింది. ఇక ఆయన తండ్రి మహమ్మద్ మమ్దానీ అయితే ఒక గొప్ప విద్యావేత్త. ఆధునిక రాజకీయాలపై ఆయన ఆలోచనలు జోహ్రాన్లో సమాజాభివృద్ధిపై ఆలోచనలు ఉసిగొల్పాయి. న్యూయార్క్లో చదువుకున్న జోహ్రాన్ బౌడోయిన్ కళాశాలలో ఆఫ్రికానా స్టడీస్లో డిగ్రీ పొందారు. అంతేకాదు, చదువుకునేటప్పుడే అక్కడ ఆయన విద్యార్థుల కోసం, న్యాయం కోసం పోరాటం చేసే సంస్థను స్థాపించారు. అదే ఆయన రాజకీయ ప్రస్థానానికి మొదటి అడుగైంది. 2020లో జోహ్రాన్ మొదటి దక్షిణ ఆసియన్గా, అలాగే మొదటి యుగాండన్గా, ఆపై 3వ ముస్లిం సభ్యుడిగా న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికై చరిత్ర సృష్టించాడు. జోహ్రాన్ వైవిధ్య విధానాలు, సరసమైన ఇంటి అవసరాలు, ఉచిత ప్రజా రవాణా, అలాగే ఆర్థిక వ్యయం, ఆర్థిక న్యాయంపై ఆయన దృష్టి న్యూయార్క్లోని బహుళ సాంస్కృతిక సమాజంలో విప్లవం అయితే సృష్టించింది. ఆయన ఇప్పుడు గత గవర్నర్ ఆండ్రూ క్యూమోని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది ఇప్పుడు ఓ సెన్సేషనల్ పోటీగా మారింది. జూన్ 24న జరిగిన డెమోక్రటిక్ ప్రాథమిక ఎన్నికల్లో జోహ్రాన్ 44% మొదటి ఎంపిక ఓట్లతో ముందున్నాడు. కాగా క్యూమో 36%తో 2వ స్థానంలో ఉన్నారు. ఈ విజయం ఆయన రాజకీయ శక్తిని ప్రపంచానికి చేటింది. నేను ప్రతి న్యూయార్కర్ కోసం మేయర్గా ఉంటాను. మీరు నన్ను ఎన్నుకున్నా లేదా క్యూమోని ఎన్నుకున్నా లేదా రాజకీయ వ్యవస్థపై నిరాశ చెందిన మీ ఓటు మాత్రం విలువైనదని నమ్ముతానని ఆయన చెప్పడం న్యూయార్క్ ప్రజల్ని పూర్తిగా ఆకర్షించిందని చెప్పొచ్చు. జోహ్రాన్తో బరిలో ఉన్న క్యూమో గతంలో లైంగిక వేధింపుల ఆరోపణతో రాజకీయాలకు దూరమై ఇప్పుడు మళ్ళీ ఈ పోటీలో నిలబడడం కొంతవరకు జోహ్రాన్కి లాభపడింది. అంతేకాదు, వెరైటీగా బాలీవుడ్ సంగీతంతో, గానా బజానాలతో జోహ్రాన్ చేసిన ఎన్నికల ప్రచారం అక్కడి యువత, అలాగే వలసదారులను విపరీతంగా ఆకర్షించింది. ఇక జోహ్రాన్ తన ఎన్నిక వాగ్దానంలో రెంట్ శాతాలను తగ్గించడం, ఉచిత బస్సులతో పాటు సరసమైన గృహ నిర్మాణం వంటి వాగ్దానాలు నగరంలోని సాధారణ పౌరులను ఆయన వైపు లాగాయి. నవంబర్ ఎన్నికల్లో గనక జోహ్రాన్ మమ్దానీ గెలిస్తే న్యూయార్క్ నగర రాజకీయాల్లో ఒక కొత్త యుగాన్ని ప్రారంభిస్తాడు. ఆయన కథ ఓ సాధారణ వలసదారి కుటుంబం నుండి ప్రపంచంలోనే అతి పెద్ద నగరాలలో ఒకదాని నాయకుడిగా మారే ప్రయాణం. ఇది స్ఫూర్తినివ్వడమే కాదు, వైవిధ్యంతో పాటు ఏకత్వం కోసం పోరాటం చేసే జోహ్రాన్ ఆలోచనలను ప్రతిబింబిస్తుంది. ఈ యువ నాయకుడి భవిష్యత్ న్యూయార్క్కు కొత్త ఆశలను తెస్తోంది. ఆయన కలలు నగర జీవన శైలిని మార్చే శక్తిని కలిగి ఉంది. ఇన్నాళ్ళు తనకు ఎదురులేదని ఎగిరెగిరి పడుతున్న ట్రంప్కి జోహ్రాన్ కళ్ళెం అవుతాడన్నది అమెరికా రాజకీయ వర్గాల భోగట్ట.